నువ్వు నీ బాధ పెద్ద రౌడీ అనుకుంటున్నారా? నువ్వు గుండా అయితే నీకన్నా పెద్ద గుండారా? నువ్వు రౌడీ అయితే నీకన్నా పెద్ద రౌడీ. నా పేరు ఆదికేశవరెడ్డి. అంటే ఎస్, ఆయన. ఏంట్రా అన్నావు? నా తాతని కంటితో తిడితేనే తట్టుకోలేని వాణ్ణి ఒంటి జోలికొస్తే ఉప్పు పాత్ర వేస్తా. పిటికిలితో గుద్దానంటే పిడుగురాళ్ల దద్దలెళ్ళిపోవాలి. బ్యాటింగ్ ఇంకా బాగుంటది. అమీర్ పెటికి ధూలు పెటికి షహర్ ఒకటేరా, కాళ్ళకైనా కాళ్ళకైనా సడక్ ఒకటేరా. అరే ఓ చిచా, చార్ చాయ్ లో ఏకదమ్ స్పెషల్. బ్లాక్ లో టికెట్ ఉందా? చల్. అది మ్యాటర్. మన బ్లడ్ లో ఉన్న వేడి గురించి నీకు సపరేట్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. చూడు బాసు, కిరీటం ఇక్కడ పెట్టాలో అనుకో, ఓ పద్ధతిగా ఉంటుంది. పట్టు పట్టు గల్లా పట్టు ఘుమ్ ఘుమారే రచ్చిపోయి రంకెలేస్తే యమ్మయ్య మారే నాయరే 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 బాబా నాయరే 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 బాబా. ఆగండి, రండి. తప్పైపోయింది సార్. ఈరోజు అమ్మాయి గారు పుట్టినరోజు, సంతోషంగా ఉండాలి, మనసు కష్టపెట్టకూడదు. మీరందరూ ఉన్నోళ్ళు, అమ్మాయి గారికి అయినోళ్ళు. నేను పేదవాడిని, పరాయవాడిని. చెప్తున్నాగా తప్పైపోయిందని. ఏం డిస్కషన్ ఏంటి ఇక్కడ? సంధ్య రానువో పోదినే అన్న పిలుస్తుండు. పో మురుగా మురుగా మురుగా. పిలు, ఇంకా గట్టిగా పిలు. నేను వచ్చిందే వాడి కోసం. నీ కూతురు మాటకు విలువిచ్చి అనవసరంగా బోండంగడికి 2 రోజులు ఆయుష్ పెంచాను. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. లక్ష్మి, సారీ రా. లేదన్నా, నా తప్పు ఉంది, కొట్టండి. వద్దన్నానా? మరి నేను చేసిన తప్పు కాదన్నా? కాదులే, పో. అయితే సారీ చెప్పన్నా. ఆ? సారీ చెప్పన్నా. మొండి నాయాల. సారీ, పో. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కూతకు ఇయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు పట్టికొండ్ర వేసి దుక్కి దున్ని. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో
హాయ్. ఏంటి హాయ్ గొడవ చేయడానికి వచ్చావా? ఏయ్, ఎవరా గొడవ చేస్తుంది? మీరా నేనా? రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ ఐ లవ్ యూ చెప్తున్నారు. సిగ్గులేదా? అసలు మీరు ఆడపిల్లలా అరకు తెయ్యాలా? వీళ్ళు గొడవ చేసింది కాకుండా పైగా నేను చేశాను డబాయిస్తున్నారు. నేనే పంపించేశాను. తెలుసు. ఏమన్నావు? నాకు తెలుసు. బాగా జరిగాయమ్మా. నేనేనమ్మా అశోక్ అంటే. నీ చిన్న కొడుకుని కొట్టింది నేనే. తప్పు చేశాడమ్మా, అందుకే కొట్టాను. అంతటితో వదిలేయకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావు బతుకుండా జరుపుకున్నాడు. ఇంత తెలిసి 100 మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. 8,000 స్టేషన్లు సార్, 1,07,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ సార్. భారతదేశంలో రోజుకి రైలు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదన్నా. ఎవడన్నా వాడు? He's got the power under the cover. You better watch out, his eyes are fire. That's gonna break you down. ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పాలి? కృష్ణ మెల్లిగా 3 దెబ్బలు పడగానే 3 ఊరు పేరు చెప్పారు. ఇంకోటి కొడితే వాళ్ళ అడ్రస్ కూడా చెప్తారు. అలాంటిది మీకెందురా చెప్పాలి? వాళ్ళ అమ్మగారు కన్నీళ్ళు పెట్టుకుని కాలమే పట్టడానికి వచ్చారు. కనీసం అప్పుడు కూడా చెప్ప. ரஜினிகாந்த் படம் ரிலீஸ். அண்ணா மார்னிங் ஷோ பார்த்துட்டு வரார். அப்புறம் அடிச்சுக்கலாம். என்ன ஓகேயா? இந்த கோழிக்கடை ஆறுமுக ஏரியால வந்து ஏன் சிஸ்டர்க்கே லைன் விடுறா இந்த நாய். ஆமா, ఎవరో నువ్వు? చట్టం కోసం 4 సింహాలు పనిచేస్తూ ఉంటాయి. లా అండ్ ఆర్డర్ని ఆర్డర్లో పెట్టడానికి. ప్రతి కాకి చెట్టు మీద మీరు చూసేది 3 సింహాలు. ఆ కనిపించిన 4వ సింహమేరా ఈ చోటుగాడు. ఈ సింహానికి శాలరీ ఉండదు, సర్వీస్ రివాల్వర్ ఉండదు. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురుగారు ప్రేమించారు. అమ్మ భట్టోయ్. ఏమిటను చెప్పేది? నిజమే. మన బట్టాచారా? అవునే బామా, వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటే. తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట. ఎవరికి చంది అది అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటు భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. సరిగ్గా గురి చూసి పోలీసు బండిని అటాక్ గుద్దావురా. ఏం చేస్తాం సార్, ఆ అదృష్టం అడ్డం తిరిగితే అట్టుపని తిన్నా పన్ను ఇరిగిద్ది. అరటి శక్తి స్వరూప్.
వచ్చిందంటావు. తనకు పరిస్థితి రాదులేండి అంకుల్. తను వీడియో గేమ్స్ తయారు చేస్తాడు. ఒక్కటి వర్కౌట్ అయితే ఇలాంటి దానా షాప్లో 1000 కొనొచ్చు. మరిగే రక్తం పొంగే నరం మండే గుండె ఎగసే కండ మడమ తిప్పని పౌరుషం మసి చేసే రోషం మాట మరవని మెదడు ఇది నా బాడీ స్ట్రక్చర్. వీటిల్లో దేన్ని కెలికినా చాలా డేంజర్ భాయ్. అమ్మా అంటే చేతిలో పడేసే ముష్టే తెలుసు సార్, కానీ అమ్మ చేతి ముద్ద ఎలా ఉంటుందో తెలియదు సార్. ప్రతి ఇల్లు చల్లగా ఉండాలని కోరుకునే అలవాటు సార్, కానీ ఏ ఇంట్లోనూ నాకింత చోటిచ్చే మనిషి లేడు సార్. వాడికి ఎంత పెచ్చ ఉందో దానికంటే 10% ఎక్కువే ఉంది సార్. నాకు పాతాళంలో దాక్కున్న పాయింట్ బ్లాంక్ లో కాల్ చేస్తాను. రవీందర్ నారాయణ్ అన్న పేరు చెప్తే ప్యాంట్ తడిసిపోవాలి. నేను చంపితే పోలీసులు సాక్ష్యం కాదు కదా, పోస్ట్ మార్టానికి శవం కొడతాం. నేను యముడు రూపంలో వచ్చిన రెబల్. తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. షాక్ తిన్నావా? నీ కాబోయే మొగుడు పంపించాడు. ఏంటి? నీ షవర్ చెప్తే వచ్చారో. నీ బాస్ వస్తాడు అనుకున్నాను రా. బ్యాడ్ లక్. నా ఉద్యోగం కోసం నువ్వెందుకు వెయిట్ చేస్తున్నావు? నా లైఫ్ లో ఉన్న ప్రతి సెకండ్ నేను వెయిట్ చేసేది ఆడుకోవట్లే. రికార్డు ఉందని మా నాన్న అంటుంటాడు. ఏంట్రా రికార్డులన్నీ రికార్డుల గురించి నా దగ్గర మాట్లాడుతున్నారు. నిక్కర్లు వేసుకునే వయసులోనే రికార్డులన్నీ మడతేసి జేబులు వేసుకున్నోండి. నీకు చంపడంలో స్టేట్ రికార్డు ఉంటే నాకు నరకడంలో వరల్డ్ రికార్డు ఉంది. మా కాలేజ్కి వచ్చి మమ్మల్ని కమెంట్ చేస్తావా? ఎవడ్రా నువ్వు? ఎవరా? ఈస్ ద హెడ్ ఆఫ్ యాంటీ లవర్ స్క్వాడ్. యాంటీ లవర్ స్క్వాడా? యాంటీ లవర్ స్క్వాడ్? యాంటీ లవర్ స్క్వాడా? ఎస్, మీ కాలేజ్ లో పాస్ పర్సెంటేజ్ తగ్గిపోయి లవర్స్ పర్సెంటేజ్ పెరిగిందని కంప్లైంట్స్ రావడంతో పైనుంచి మమ్మల్ని ఇక్కడ పంపించారు. హలో తమ్ముడు ఎక్కడున్నావు? నేను కొరియాలో ఉన్నా, నువ్వెక్కడున్నావు? నేను డిప్రెషన్ లో ఉన్నాను రా. మిస్సింగ్ యూ తమ్ముడు. నీకు అర్థం కావట్లేదు. నేను నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తా. నువ్వు ఫ్రెండ్షిప్ కి రెస్పెక్ట్ ఇస్తావేమో, నేను ఫ్రెండ్షిప్ కి ప్రాణం ఇచ్చేస్తాను. అలాంటి ఎక్కడ దొరుకుతాడని వెయిటింగ్ ఇన్నాళ్ళు. కరెక్ట్. బాగా అయింది వీడికి నవ్వుకోవచ్చు, కానీ ఆప్షన్ నువ్వు తీసుకోలేదు. మా కన్నీళ్ళు తుడిచి మమ్మల్ని నవ్వించాలనుకున్నావు. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేను ఎవరిని? మా దేవుడు అమరేంద్ర బాహుబలి. రక్తాన్ని వినువు. జై మహేశ్వరి. సారీ కృష్ణమూర్తి గారు, నేను ఇదంతా చేసింది మీ మీద కోపంతో కాదు, మా నాన్న మీద ప్రేమతో. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. మూలలో హెరాస్ చేస్తే ఎవరిని తీసుకెళ్ళి లోపలేస్తారు? మిమ్మల్ని అంటే ఈ స్టేట్లో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం నా రూమ్ ముందు వచ్చి నిలబడతారు నా అపాయింట్మెంట్ కోసం. అలాంటిది ఒక ఎస్పీ వచ్చి, సార్ ఇలాంటి చిలక్కొట్టు. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ సభ్య సమాజానికి మనమేం మెసేజ్ ఇస్తున్నట్టు? పైగా నాది మామూలు లవ్వసే లవ్వోభ్య.
విశ్వనాయక రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక. You are out of order, Surya. Out of order means out of the army. ఒక మనిషి సమాజంలో బ్రతకాలంటే కర్నూలు కొండారెడ్డి బుర్జు కాడ నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా బళ్ళారి కనుల్లో దాంకున్న బెలగం పొనాల్లో పండుకున్నా వదలా తరుముకుంటా వస్తా తలకాయ కోస్తా. దగ్గరే కదా నువ్వు పనిచేసేది? అవును సార్. ఇస్తోందా? ఎంత? 25 అన్నారు. కటింగ్లు షట్టింగ్లు ఫటింగ్లు పోగా చేతిలో ఒక 20 పెడుతున్నారు. నేను 50 ఇస్తా. వచ్చే సార్ అంటే సర్కో చెప్పా. చెబితే మా బాస్ చంపేస్తాడా? ఎవడు బాసు? ఎవడైనా కాదంటే ఈ మాట విక్రమాదిత్య చెప్పాడని చెప్పు. తొంగి తొంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి. నా కోసం పోరాడొద్దు. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్తూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. పోరాడతారా? అయితే దూకండి ముందుకు. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ దేవా, తను సామాన్య యోధుడు కాదు. తన కళ్ళల్లో సూర్యుని తేజస్సు, తన చేతిలో ఓటమి ఎరుగని విజయ ధనుస్సు. సానా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ మా దేవర కథ. నాకు రావాల్సిన పైసా నాయనా తనైనా అది 7 కొండల మీద ఉన్నా 7 సముద్రాలు దాటున్నా